వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అన్నీ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. మొత్తంగా 8,921 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీటితో పాటుగా ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి, ఏజ్ ఎంత, వీటితో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్లో ప్రతిరోజు కూడా డైలీ 2020 సిరీస్ అనే పేరుతో మనకి ఉచితంగా మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి, మొదటి ర్యాంక్ వచ్చే వాళ్ళకి 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ₹1000 అమెజాన్ వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి అమెజాన్ వోచర్ అనేది ₹500 విలువ చేసేది ఇస్తారు. ప్రతిరోజు కూడా 8 గంటలకి రాత్రి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 8:30 గంటలకి టెస్ట్ అనాలిసిస్ కూడా ఇస్తారు. ఎన్రోల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. INB10 అనే కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే వీటిని ఫ్రీగానే మీరు రాయొచ్చు. అన్అకాడమీ యాప్లో మీకు APPSC, TSPSCతో పాటుగా ఇతర అన్ని రకాల పోటీ పరీక్షల యొక్క కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. లక్ష్యం అనే పేరుతో ఫిబ్రవరి 1 నుంచి, సాధన అనే పేరుతో ఫిబ్రవరి 2 నుంచి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్అకాడమీ యాప్లో మీకు స్పెషల్ క్లాస్ మారథన్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు చాలా ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటాయి. వీటిని అన్లాక్ చేయాలంటే INB10 అనేటువంటి కోడ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ని కూడా ఫిబ్రవరి 1 నుంచి కూడా అన్అకాడమీలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్అకాడమీలో మీరు ఎలాంటి కోర్స్ తీసుకున్నా సరే INB10 అనే కోడ్ కానీ యూజ్ చేస్తే మీకు 10% ఆఫ్ అయితే వస్తుంది. ముందుగా 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ట్రై చేయండి. ఆ తర్వాత మీకు చాలా యూస్ఫుల్గా ఉంది అనుకున్నట్లయితే మీకు నచ్చినన్ని నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకునే అవకాశం కూడా అన్అకాడమీలో ఉంది. EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్లో వీటన్నింటి యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే డీటెయిల్స్ అన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. మనకి వెబ్సైట్లో ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఒకటి పెట్టడం అయితే జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 5వ తేదీన ఒక కొత్త నోటిఫికేషన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8,921 పోస్టులని భర్తీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వాస్తవానికి ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 5వ తేదీన ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతున్నట్లుగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గా ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయబోతున్నారు. ఓల్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అందులో ఏ డీటెయిల్స్ ఉండబోతున్నాయి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి తెలుస్తాయి. కేవలం డేట్స్ మాత్రమే మారుతాయి. మిగతా అన్ని డీటెయిల్స్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఒకే విధంగా ఉంటాయి కనుక మీకు పూర్తి వివరాలు అనేవి 2019 నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి విడుదల కాబోయేటువంటి నోటిఫికేషన్లోనే ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ కూడా వెల్లడించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2019 నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివరాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్ లిమిట్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే SC, ST వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. OBC వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఫిజికల్లీ ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా మరో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు. 10th క్లాస్ పాస్ అయినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఎటువంటి సర్టిఫికెట్స్ కూడా మీ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఈ ఉద్యోగాలకి కేవలం ఆన్లైన్లో విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ చూసుకున్నట్లయితే SSCకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే OBC మరియు OCలో మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఫీ అనేది ₹100 పే చేయాల్సి ఉంటుంది. మిగతా మహిళా అభ్యర్థులు అంటే లేడీ క్యాండిడేట్స్తో పాటుగా ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మరియు PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు కూడా ఉండదు. ₹100 ఫీజు అనేది కేవలం OBC మరియు OC మెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ EWS వాళ్ళు కూడా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనము సౌతర్న్ రీజియన్లోకి వస్తాం కనుక సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ మరియు పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ అయితే ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ అనేది చెన్నైలో ఉంటుంది. ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తారు అంటే మన సొంత రాష్ట్రంలోనే ఉంటాయి.
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు అండ్ మదురై, సలీం అండ్ తిరుచిరపల్లి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని సెంటర్స్ అయితే ఉంటాయి. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు రకాల ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి, టైర్ 1 మరియు టైర్ 2 అనే విధానంలో. మరి పేపర్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా పేపర్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇప్పుడైతే చెప్తాను. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకి విడుదల కాబోయే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పేపర్ 1లో ఉండేటువంటి సిలబస్ కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా 4 పార్ట్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి 4 పార్ట్స్ అయితే ఉంటాయి. అన్ని కూడా 25 మార్కులు మరియు 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటన్నింటినీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనం మల్టిపుల్ చాయిస్ విధానంలో రాయాల్సి ఉంటుంది. గంటన్నర టైం అయితే ఇస్తారు. ఎవరైతే స్క్రైబ్ సహాయంతో రాస్తారో వాళ్ళకి 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1కు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ మరియు హిందీ అనే లాంగ్వేజెస్లో ఉంటుంది. మీరు మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుని రాయొచ్చు. దీనికి సంబంధించి మిగతా ఇన్ఫర్మేషన్ కానీ చూసుకున్నట్లయితే 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా డిడక్ట్ చేయడం జరుగుతుందని కూడా మనకి నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. మరి పేపర్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చూసుకుంటే మొత్తం 50 మార్కులు ఈ యొక్క పేపర్ 2 అయితే ఉంటుంది. ఈ యొక్క పేపర్ 2 అనేది షార్ట్ ఎస్సై లేదా లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. 30 నిమిషాల టైం అయితే ఇస్తారు. స్క్రైబ్ సహాయంతో రాసే వాళ్ళకి 40 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 50 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇది జస్ట్ క్వాలిఫైకి సంబంధించినటువంటి పేపరే కానీ ఇందులో మనకి మెరిట్ అంటూ ఏమీ ఉండదు. మీకు అంతా కూడా పేపర్ 1ని బేస్ చేసుకుని ఉన్నటువంటి మెరిట్ బేస్ చేసుకొని మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. పేపర్ 2ని మీరు ఏ విధంగా రాయాలి అంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ అని అంటే అంతకంటే బాగా చెప్పాలి అంటే మనకి 8th షెడ్యూల్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో అందులో పేర్కొన్నటువంటి లాంగ్వేజెస్లో ఏదైనా లాంగ్వేజ్ అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దాని ప్రకారమే మీరు పేపర్ 2 అనేది రాయొచ్చు. అంటే తెలుగులో కూడా మీరు ఈ యొక్క పేపర్ 2ని రాయొచ్చు అని చెప్పారు. పేపర్ 2 అంతా కూడా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇది జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఎటువంటి మెరిట్ అయితే తీసుకోవడం జరగదు. అయితే మీకు పేపర్ 1కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే అందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏముంటాయి, ఏ టాపిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇవి. అయితే నోటిఫికేషన్ అనేది మనకి విడుదల కాబోయే నోటిఫికేషన్ అనేది రాగానే మీ అందరికీ కూడా మరికొంత క్లుప్తంగా నేను వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.